విశాఖ కీర్తి కిరీటంలో ఇవాళ మరో మణిహారం చేరబోతోంది. దేశమే కాదు మొత్తం ప్రపంచమే వైజాగ్ వైపు తిరిగి చూసేలా వరల్డ్ టాప్ డేటా సెంటర్ కి ఈ రోజు తొలి అడుగు పడబోతోంది. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ కి ఇవాళే శంకుస్థాపన జరగనుంది. విశాఖ సమీపంలో ఉన్న ఆనందపురం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ లతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు కలిసి డేటా సెంటర్ కి శంకుస్థాపన చేస్తారు. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్స్ 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కాబోతోంది. అత్యంత వేగవంతంగా క్లౌడ్ అండ్ ఏఐ సర్వీసెస్ తో పాటు డీప్ లెర్నింగ్, హై స్పీడ్ ట్రైనింగ్ కి ఇది ఉపయోగపడబోతోంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఈ ప్రాజెక్ట్ ని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 601 ఎకరాల విస్తీర్ణతలో ఏర్పాటవుతున్న ఈ గూగుల్ డేటా సెంటర్ లో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆసియా ఖండానికే ఏఐ గేట్వేగా మారబోతోంది విశాఖ. అంతేకాదు అనేక దేశాలతో అనుసంధానంతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా కూడా మారబోతోంది వైజాగ్. ప్రపంచంలోనే తొలిసారిగా 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ తో గ్లోబల్ రేంజ్ లో విశాఖ పేరు మారుమోగిపోబోతోంది. గూగుల్ డేటా సెంటర్ కు అవసరమైన పవర్ సప్లై కోసం గ్రీన్ ఎనర్జీతో సహా ప్రత్యేక డిస్కమ్ కూడా ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్స్, సెమీకండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టబోతున్నాయి. దాంతో ఏపీలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి అధునాతన రంగాల్లో నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది. ప్రస్తుతం విశాఖ నుంచి మనం చూస్తున్నాం లైవ్ దృశ్యాలు. పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్వర్కింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు సైతం ఇక్కడ యూనిట్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. Here at Visakhapatnam, Tarluwada. A huge round of applause, ladies and gentlemen. Let's make sure our guests behind us are able to hear your applause. ఈ మహత్తరమైన ఘట్టానికి మనందరం సాక్షులు అవ్వడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. విశాఖ తీరంలో గూగుల్ గర్జన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మార్చే ఒక మహాయజ్ఞం. ఒకప్పుడు హైటెక్ సిటీని నిర్మించిన, హైదరాబాద్ను గ్లోబల్ మ్యాప్లో పెట్టిన మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు విశాఖను గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. A huge congratulations and wishing the entire team of Google all the very best. Thank you. The honorable guests are now moving towards 266 ఎకరాల్లో తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన సమయంలో విశాఖ తీరంలో పర్యాటకులను సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఐటీ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు చెబుతూ ఎంజీఎం బీచ్ లో ఒక సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. వెనుకబడిన ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ తో పాటు పలు ఐటీ కంపెనీస్ ని తీసుకొచ్చి ఉపాధి అవకాశాలని కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరబోతోంది. దేశమే కాదు మొత్తం ప్రపంచమే వైజాగ్ వైపు తిరిగి చూస్తుంది. ఇప్పుడు వరల్డ్ టాప్ డేటా సెంటర్ కి తొలి అడుగు పడింది. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ కి ఇవాళే శంకుస్థాపన జరిగింది. విశాఖ సమీపంలోని ఆనందపురం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కాబోతోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు డేటా సెంటర్ కి శంకుస్థాపన చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్స్ 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కాబోతోంది. అత్యంత వేగవంతంగా క్లౌడ్ అండ్ ఏఐ సర్వీసెస్ తో పాటుగా డీప్ లెర్నింగ్, హై స్పీడ్ ట్రైనింగ్ కి ఇది ఉపయోగపడబోతోంది. Moment, ladies and gentlemen, Google Cloud India AI Hub at Tarluwada, Andhra Pradesh.
15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో గూగుల్ భారతదేశంలో చేపడుతున్నటువంటి అతిపెద్ద డిజిటల్ మౌలిక సదుపాయ ప్రాజెక్టుల్లో ఇదొకటి కావడం నిజంగా విశేషం. ఇది కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా ఇది భవిష్యత్తు భారతదేశానికి సాంకేతిక శక్తిని అందించే మహాకేంద్రంగా అవతరించబోతోంది. యువతకి అవకాశాల వేదిక. ఇది ఆంధ్రప్రదేశ్ను ఏఐ మరియు డిజిటల్ ప్రపంచ పటంలో దేశ చరిత్రలోనే ఇదొక అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఈ ప్రాజెక్ట్ ని 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 601 ఎకరాల విస్తీర్ణతలో ఏర్పాటవుతున్న ఈ గూగుల్ డేటా సెంటర్లో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏషియా ఖండానికి ఏఐ గేట్వేగా మారబోతోంది మన విశాఖ. అంతేకాదు అనేక దేశాలతో అనుసంధానంతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా కూడా మారబోతోంది వైజాగ్. ప్రపంచంలోనే తొలిసారిగా 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ గూగుల్ డేటా సెంటర్తో గ్లోబల్ రేంజ్లో విశాఖ పేరు మారు మోగిపోబోతోంది. గూగుల్ డేటా సెంటర్కి అవసరమైన పవర్ సప్లై కోసం గ్రీన్ ఎనర్జీతో పాటు ప్రత్యేక డిస్కమ్ కూడా ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్స్, సెమీకండక్టర్ కంపెనీలు విశాఖకు క్యూ కట్టబోతున్నాయి. దాంతో ఏపీలో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి అధునాతనమైన రంగాల్లో నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడనుంది. విశాఖ కీర్తి కిరీటంలో చేరిన మరో మణిహార శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. విశాఖ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. దేశమే కాదు మొత్తం ప్రపంచమే ఇప్పుడు వైజాగ్ వైపు తిరిగి చూసేలా వరల్డ్ టాప్ డేటా సెంటర్ కి తొలి అడుగు పడింది. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. విశాఖ సమీపంలో ఉన్న ఆనందపురం, తర్లువాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు కలిసి ఈ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారు. మనం చూస్తున్నాం ఒక సైకత శిల్పాన్ని. థ్యాంక్ యూ లోకేష్ అన్న వైజాగ్ అంటూ అక్కడ మనకు కనిపిస్తోంది. జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్, థ్యాంక్ యూ లోకేష్ అన్న వైజాగ్. ఆ సైకత శిల్పం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటోంది. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 మెగావాట్స్ 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం కాబోతోంది. ప్రస్తుతం ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాం. అత్యంత వేగవంతంగా క్లౌడ్ అండ్ ఏఐ సర్వీసెస్తో పాటు డీప్ లెర్నింగ్, హై స్పీడ్ ట్రైనింగ్కి కూడా ఇది ఉపయోగపడబోతోంది. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. ఈ ప్రాజెక్ట్ని 2028 నాటికి పూర్తి చేయాలన్నవే లక్ష్యంగా పెట్టుకున్నారు. 601 ఎకరాల విస్తీర్ణతలో ఏర్పాటవుతున్న ఈ గూగుల్ డేటా సెంటర్లో అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వాములుగా ఉన్నాయి. అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏషియా ఖండానికి ఏఐ గేట్వేగా మారబోతోంది విశాఖ. అంతేకాకుండా అనేక దేశాలతో అనుసంధానంతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా కూడా మారబోతోంది వైజాగ్. Ladies and gentlemen, ప్రపంచంలోనే తొలిసారిగా 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్తో గ్లోబల్ రేంజ్లో
విశాఖ పేరు మారు మోగిపోబోతోంది. గూగుల్ డేటా సెంటర్కి అవసరమైన పవర్ సప్లై కోసం గ్రీన్ ఎనర్జీతో పాటు ప్రత్యేక డిస్కమ్ కూడా ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ స్టార్టప్లు, రీసెర్చ్ సెంటర్స్, సెమీకండక్టర్ కంపెనీస్ విశాఖకు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. దాంతో ఏపీలో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైంటిస్ట్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి అధునాతనమైన రంగాల్లో నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడబోతోంది. దీంతో పాటుగా పవర్ సిస్టమ్స్, కూలింగ్ టెక్నాలజీ, సర్వర్ తయారీ, నెట్వర్కింగ్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ యూనిట్స్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.